ఒకప్పుడు చూస్తే వీడియోలు అనేది షాపులు మూసి పోయేది. ఈవినింగ్ టైంలో షాప్ అనేది త్వరగా మూస్తుండి అంటే వీడియో తీయడానికి అందరితో మాట్లాడి ఈవినింగ్ టైంలో దాదాపుగా ఒక్కొక్కసారి 7:30కి 8కి కూడా క్లోజ్ చేసేది. ఇంట్లో వాళ్ళు తిట్టడంతో ఇక్కడ వీడియోలు అనేది మార్నింగ్ షూట్ చేస్తా. ఇక్కడ మార్నింగ్ షూట్ చేసేటివి ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఇక్కడ మామూలుగా ఇలా కూర్చొని మాట్లాడతా అని అనుకోలేదు. చాలా వరకు బయటికి తీసుకుపోయి వేరే ప్రాంతాలను చూపిస్తుండి చాలా వరకు పని అనేది ఎక్కువగా చేస్తుంటే ఇబ్బంది పడుతుండి ఒక్కొక్కసారి మళ్ళీ ఒకసారి చెప్పాలనుకోవట్లేదు. నేనైతే ఇప్పుడైతే షాప్ మూసుకోకుండా ఇలా తెరుచుకొనే ఉంది. ఇక్కడనే వీడియోలు అనేది తీస్తున్నాను ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇక్కడ చాలా వరకు అక్కడ యాగం జరిగింది, అక్కడ వీడియో తీయాలి. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు, అక్కడికి వెళ్ళి క్రికెట్ చూపించాలి వేరే ప్రాంతంలో, గద్వాల్ ప్రాంతంలో అని చెప్తుంటారు. ఇక్కడ నాకు వీలు కావట్లేదు. నాకు వచ్చేది ఆదాయం యూట్యూబ్లో 0, ఇంతవరకు రాలేదు. ఇంకా ఒక్కొక్కసారి ఒక రోజు అయితే షాప్ వదిలిపెట్టిపోయాను. ఒక మనిషిని కూర్చోబెట్టాను, ఈ టైంకి వచ్చేస్తే ఇలా వీడియో తీసుకొని అని. ఇంకా బయట పోయిన తర్వాత చాలాసేపులు అక్కడనే వీడియో తీసుకుంటా, కొద్దిగా లేట్ అయ్యకుండా అక్కడ తీయాలన్నా ఇక్కడ తీయాలన్నా వీడియో అనుకుంటా ఆలోచించేది. ఇక్కడ కూర్చోబెట్టిన వ్యక్తి ఉంటాడులే అని అనుకున్నా. ఒక ముసలతని అడక్క తింటాడు, అతనే కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టిన తర్వాత అతని వెళ్ళిపోయాడు, నాకు తెలియదు. నేను ఆడ కూర్చొని అది ఇది అని అద్దాలు పెట్టుకొని వీడియోలు అనేది మనకి వీడియో అలవాటు అయిపోయింది. ఇక్కడనే ఎక్కువ లాభం వస్తుంది అని మా డాడీ చెప్తే కూడా నాకు ఏం అర్థం కాలే. వీడియోలు అనేది అలా తీస్తుంటే లాభం రాకపోయినా అది ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు షాప్ అనేది బిజినెస్ కూడా పట్టించుకుంటున్నానని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి కోపాలు వస్తుంటాయి, ఇంట్లో వాళ్ళతో కూడా కోపం పడుతుంటా, కస్టమర్స్ కూడా ఎక్కువ తక్కువ మాట్లాడితే కోపం పడుతుంటా. ఇప్పుడైతే ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. ఇలా షాప్ ఓపెన్ చేసి పెట్టా, ఎవరు ఏం సామాన్ ఎత్తుకపోయినారో తెలియదు. ఇక్కడ ఒక్కొక్కసారి కొన్ని సామాన్లు ఎత్తుకపోయినట్టుగా నాకు కనపడుతుంది. ఒక 10 బ్యాగులు వచ్చిండే లాకర్లో పెట్టింటి, పోయినాయి 2 అని నాకు అనిపించింది. ఇక్కడ ఇలా షాప్ వదిలేసి వెళ్ళాడు ఇక్కడ కూర్చోబెట్టిన మనిషి. చాలా మందికి కూడా చెప్తున్నా షాప్ చూసుకో ఆడ వెళ్ళొస్తా ఈడ వెళ్ళొస్తా అని. ఇక్కడ ఉన్నోళ్ళు ఏం చేస్తుండ్రి, చూసుకోకుండా వీడికి రాకుండి అంటే అక్కడ వేరే షాప్లో కూర్చుంటుండి. నాకు బాధ అనిపిస్తుంది, అరే ఈ అన్న నమ్ముకుంటే కదరా షాప్ చూసుకుంటా అని షాప్ని ఏమో వదిలేశాడు. నేను అక్కడికి వెళ్ళి దూరంకి వెళ్ళి మళ్ళీ వీడికి వస్తుండి వచ్చి అరే వీళ్ళ నా నమ్ముకునింది అని. అంటే నమ్ముకున్న తర్వాత ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ చాలా వరకు ఆ నమ్మకాన్ని నిలబెట్టే తోళ్ళు లేరని చెప్పుకోవచ్చు. జస్ట్ ఇక్కడ కూర్చోండి అన్నా నేను బయటికి పోయేస్తా అని లోపల వీళ్ళు లేచిపోయింటారు. అలాంటి మనుషులను చూస్తున్నా, నాకు ఎందుకో అలాంటి మనుషులు తాకుతున్నారు. ఇక్కడ చాలా వరకు ఒకవేళ నిజంగా ఇక్కడ కూర్చున్నారంటే వాళ్ళు నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నాకు అలాంటి మనిషి ఎవరు దొరికారు, రాజన్న వచ్చేసి బిచ్చగాడు. అతని బిచ్చగాడు అని అంటాం కానీ ఏదో మంచి మాట్లాడతాడు. ఏమనంటే నువ్వు చదువుకోలేదు అనేటట్టుగా నన్ను తీసి పడేస్తాడు. ఇక్కడ నేను చదివిన కాడికి చదివాను, ఏదో ఇలా మాట్లాడుతున్నాను వీడియోలో. ఇక్కడ వీడియోలు అనేది చాలా వరకు దూరం వెళ్ళి తీయాలని ఉంది కానీ కొద్దిగా పెట్రోల్కి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వేరే తాళ్ళకి ఆహ్వానం అందుతుంది. ఇక్కడ స్వామీజీని చూపించాలి, ఇక్కడ యజ్ఞం జరుగుతుందని, అక్కడ క్రికెట్ ఆడుతున్నారని. ఇక్కడ వేరే వాళ్ళకైతే పైసలు వస్తాయి అంతో ఇంతో. ఇక్కడ బయటి వ్యక్తులు కూడా వీడియో తీయడానికి అడుగుతారు. అంటే బయట వ్యక్తులు ఏం చెప్తారు, మీరు వచ్చి వీడియో తీయండి మేము మీకు ఇంత ఇస్తాం అని చెప్తారు. ఇవన్నీ లెక్క చేయకుండా నేను ఇలా వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నాను. ఒక్కొక్కసారి కొన్ని తాళ్ళ చూస్తే ఏం పైసలు తీసుకోకుండా ఏం ఆశించకుండా పని చేశాను. మా ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్పారు, పైసలు ఏమో వస్తాం రా తీసుకుంటే ఎప్పుడో ఒకసారి వస్తేలే, నువ్వేం బాధపడకు, వీడియో అనేది చేసుకుంటూ వెళ్ళు. ఇక్కడ వీడియో మీద ఆడబడినా కానీ ఇలా బిజినెస్ కొద్దిగా ఇంకా పట్టించుకోవాలి. ఇది సంగతి. ఒకప్పుడు ఇలా ఉండేది, ఇలా అయ్యింది. థ్యాంక్ యూ. ఇలా వీడియో అనేది కొనసాగుతుంది. కొద్దిగా యూట్యూబ్లో డబ్బులు రాకపోయినా సరిగా బాధ అనేది లేదు. రేపు
ఎతికి ఎతికి చూస్తారనే ఆశ.